తమిళనాడు గవర్నర్ మీద రెచ్చిపోతూ చెలరేగిపోతూ పోస్టులు పెడుతున్నటువంటి ప్రకాష్ రాజ్ #జస్ట్ ఆస్కింగ్ ఎవరికి సపోర్ట్ గా తెలుసా? విజయ్కి సపోర్ట్గా. బేసిక్గా ఈ విజయ్ అనే టీవీకి అధ్యక్షుడిని కూడా ఈ ప్రకాష్ రాజ్ ఒక టైంలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినట్టు విమర్శలు చేశారు. మరి ఆల్ ఆఫ్ సడన్ ఏమైందో తెలియదు కానీ ప్రేమ కురిపించినాడు అనమాట. ఈ ప్రకాష్ రాజ్కి డిఎంకే పార్టీతో అంటే స్టాలిన్ పార్టీతో మంచి సత్సంబంధాలు అయితే ఉంటాయి. కమల్ హాసన్ కావచ్చు, ఈ ప్రకాష్ రాజ్కి కావచ్చు, వీళ్ళందరూ కూడా డిఎంకే పార్టీతో మంచి ర్యాప్ మెయింటైన్ చేసేటువంటి వ్యక్తులు. అయినప్పటికీ కూడా విజయ్కి జరుగుతున్నటువంటి అన్యాయం మీద గవర్నర్ గారు మీరు చేస్తుంది తప్పు అంటూ ఏదో ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్ చేశారట. సో ఆ ట్వీట్ ఏంది, ఆ కథ ఏందనేది ఇప్పుడు చూద్దాం అనమాట. విషయం ఏంటంటే ప్రస్తుతం వచ్చేసి ప్రకాష్ రాజ్ వేసినటువంటి ట్వీట్ ఏంటంటే గవర్నర్ ప్రవర్తన చాలా అసహ్యంగా ఉంది, ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు, పైగా రాజ్యాంగ విరుద్ధం. మనకు రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ విజయ్కు ప్రజా తీర్పు ఉంది, అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకునే అవకాశం ఆయనకి ఇవ్వాలంటూ ప్రకాష్ రాజ్ స్పష్టం చేస్తున్నాడు. సింపుల్, అతని దగ్గర నెంబర్లు ఉన్నాయి, మెజారిటీ ఉంది, అత్యంత పెద్ద పార్టీకి అవతరించింది తమిళనాడులో. సో వాళ్ళని పిలవండి, ముఖ్యమంత్రిని చేయండి. దానికి ఉటంకిస్తూ వివిధ రాష్ట్రాల్లో కూడా ఇలా చేసినారు. ఇంతకుముందు గోవాలో కావచ్చు, అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు. సో యడ్యూరప్పని సీఎం చేయడంలో కూడా ఇదే విధంగా మెజారిటీ రాలేదు, ఎవరికి కూడా హంగారపడే పరిస్థితి వచ్చింది. అలాంటి క్రమంలో కూడా ఎవరి దగ్గర అయితే ఎక్కువ నెంబర్స్ ఉన్నాయి వాళ్ళు సీఎం చేయొచ్చు కదా అని చెప్పేసి క్వశ్చన్ చేయడం జరిగిందన్నమాట. మనందరికి తెలిసింది విజయ్ దగ్గర 108 ఉన్నాయి, మొత్తం కూడా 118 కావాలి. ఇప్పటి వరకు 114 అయితే వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. 108 సొంతగా గెలిచినాడు, ఇంకొక మిగిలిన అన్ని కూడా కాంగ్రెస్ వాళ్ళ దగ్గర నుంచి మిగిలిన వాళ్ళ దగ్గర నుంచి అరువు తెచ్చుకున్నాడు. 114 అయితే అయినాయి అనమాట. 114 తీసుకెళ్లి గవర్నర్కి ఇస్తే గవర్నర్ అంటున్నాడు ఖచ్చితంగా 118 మంది ఉంటేనే నేను అనుమతిస్తాను నువ్వు సీఎం అవడానికి, లేకపోతే లేదని చెప్తా ఉన్నాడు అనమాట. ఇలాంటి క్రమంలో విజయ్ ఒక సెన్సేషనల్ స్టెప్ తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టుకి వెళ్ళేందుకు గవర్నర్ కలిసిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు, ఆయన ఒప్పుకోలేదు. ఇలాంటి క్రమంలోనే విజయ్ వచ్చేసి సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధపడతా ఉన్నారు. దీంతో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారబోతా ఉంది. ఏ పార్టీకి మెజారిటీ రానప్పుడు అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు, అసెంబ్లీలో బలం నిరూపించుకునే సమయం ఇస్తారు. కానీ ఇక్కడ గవర్నర్ ముందే పూర్తి సంఖ్యను చూపించమంటా ఉన్నారు. ప్రకాష్ రాజ్ వంటి వారు దీన్ని రాజ్యాంగ ఉల్లంఘన అంటున్నారు. సో మొత్తానికైతే ఆ స్టేట్కి సంబంధించినటువంటి వేరే పార్టీ నాయకులు కూడా విజయ్ని సీఎం అని చేయమంటే మరి గవర్నర్ గారు ఒప్పుకోండి, అది సంగతి.